విజయనగరం జిల్లా నేటి నుంచి వికలాంగ పింఛన్ల పునః పరిశీలన. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వికలాంగుల పింఛన్ల పునః పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో తమ ఛాంబర్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 36,974 వికలాంగ పింఛన్లు ఉన్నాయని, వీటన్నిటిని పునః పరిశీలించేందుకు షెడ్యూల్ను ఖరారు చేయడం జరిగిందని చెప్పారు. ఆయా ఆసుపత్రులకు వెళ్లి పరిశీలన పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనికోసం జిల్లాలోని 5 ఆసుపత్రుల్లో మొత్తం 13 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శారీరక వికలాంగ కోసం ఏరియా ఆసుపత్రులు గజపతి నగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్కోటతో పాటు విజయనగరం సర్వజన ఆసుపత్రి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రుల కోసం రాజాం జీజీహెచ్, ముగా చెవి వారి కోసం జీజీహెచ్, ఘోష ఆసుపత్రిలో మానసిక వికలాంగుల కోసం కూడా విజయనగరం జీజీహెచ్ లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా అందిన నోటీసుల్లో ఇచ్చిన తేదీ సమయానికి మాత్రమే కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. ఈ 5 ప్లేసుల్లో కూడా మీకు డేట్లు 23 నుండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఏరియా హాస్పిటల్లో 3,048 మంది ఉన్నారు. అంటే రాజాం ఏరియా హాస్పిటల్కి కవర్ అయ్యే చుట్టుపక్కల జ్యూడిషన్లో 3,048 మంది ఉన్నారు. చీపురుపల్లి ఏరియా హాస్పిటల్స్ పరిధిలో 3,182 మంది ఉన్నారు. ఈ విధంగా మీకు ఈ షీట్ కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాము. అలాగే విజువల్ సంబంధించి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ రాజాము, జీజీహెచ్లో 2 టీంలు ఉన్నాయి. అలాగే హీరింగ్ సంబంధించి వచ్చి ఘోష హాస్పిటల్ జీజీహెచ్లు ఉన్నాయి. అలాగే ఎంఆర్ఓ, ఎంఐఈ ఇవన్నీ కూడా జీజీహెచ్ విషయాల్లో పెట్టడం జరిగింది. ఇవి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాము. కొంచెం మీరు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీరు కోఆర్డినేట్ చేసుకుని ఈ రీవెరిఫికేషన్లో ఇప్పుడు మామూలు సహజంగా ఏంటంటే సహజంగా ఏదో వెరిఫై చేస్తారు అనగానే మళ్ళీ తీసేస్తారు, ఇటువంటి అపోహలు ఉంటాయి. ఆ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు అన్న మెసేజ్ కూడా మీరు పంపించండి. మీరు ఎంపీడీఓస్ అందరూ కూడా దీని కొంచెం కోఆర్డినేట్ చేయండి. ఎక్కడ డీవియేషన్ జరగకుండా ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ చూసుకోండి. సిఓ జిల్లా పరిషత్ గారు, పీడీడీఆర్డీ గారు మీరు మానిటరింగ్ చేసుకోండి. వాళ్ళు రెడీగా ఉండాలని మీరు క్లారిఫై చేస్తారు. దాన్ని బట్టి మీరు నేను క్లోజ్గా మానిటరింగ్ అయితే కంప్లీట్ చేయండి.